నాలుగవది లోతైన విశ్వాసం. అంటే ఆయన యందే నమ్మిక ఉంచు. ఎవరిని నమ్మినా బుక్కే. ఇప్పుడు ఆల్రెడీ దెబ్బతిన్నారు, సిగ్గు తెచ్చుకున్నారు. ఇక నన్నా జాగ్రత్త పడండి. పై పై మాటలకి, మాయ చూపులకి, మాయ ఆకర్షణలకి, మాయ ప్రమాణాలకి లొంగిపోయి లోబడిపోతే ఘోరంగా దెబ్బతింటారు. అందుకే చెప్తున్నాను, ఓకేనా? ఇంకెందరితో దీన్ని పక్కన పెట్టేస్తా. ఫైనల్, ఈ విధమైన అనుభవాలు నీకు రావాలి అంటే ఎలాగో చెప్తా. ఆ ఒక్క మొక్క చెప్పి ప్రార్థన చేస్తా. ఏం లేదు, నీకు గ్యాస్ ట్రబుల్ ఉంటే ప్రార్థన చేసి అవకాశం ఉంటే 4 మందులు ఆడుకొనైనా సరే అర్జెంటుగా గ్యాస్ ట్రబుల్ తగ్గించు. ఏంటిది? తగ్గించి తరచుగా ఉపవాస ప్రార్థన చేయి. నేను చెప్పినట్టు చేయను. ఫాస్టింగ్, నీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో పనులు చూసుకో, ఆ బాధ్యతలు నెరవేర్చుకో. కానీ నేను చెప్పినప్పుడు నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్కి రావటం కాదు. నీ అంతటా నువ్వే ఈరోజు నేను తినను అని తిండి ఆపేసే. మజ్జిగ, మంచినీళ్ళు, కొబ్బరి బొండా నీళ్ళు, అట్లా ఏదన్నా ద్రవ పదార్థంగా తీసుకో. పొట్ట ఖాళీ ఉంటే ఎయిర్ ఫామ్ అయింది, అది గ్యాస్ ట్రబుల్గా మారింది. అట్లా కాకుండా పొట్టను ఏం చేస్తామంటే ద్రవ పదార్థంతో నింపే. అర్థమైందా? నింపేసి నిజంగా నేను చెప్పేది, నేను ఫాస్టింగ్ ప్రేయర్లో పొందిన అనుభవం, దేవుని సాహచర్యం, సాంగత్యం, అందులోని మాధుర్యం నాకు మామూలు సాధారణ ప్రార్థనలో దొరకలా. ఎప్పుడైతే కడుపు నిండి ఆహారం తీసుకుంటున్నామో మనసు వేరే విధంగా వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే ఉపవసించి దేహానికి ఆహారము నిలిపి ప్రార్థనలో గడుపుతున్నామో అప్పుడు మనసు దేవునికి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇంకా వేరే ధ్యాస ఏది రావట్లేదు. పూర్తిగా ఆధ్యాత్మిక శోభ మన అంతరంగంలో వెళ్ళి విరుస్తుంది. తమ్ముడా, చెల్లెమా, అందరికీ చెప్తున్నాను, రోగం ఉంటే, బలహీనతలు ఉంటే ముందు క్లియర్ చేసుకోండి. అలాగే ఉపవాస ప్రార్థనతో దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నది ఏం లేదు, కొంచెం ఫాస్టింగ్ ఉండి కాస్త మజ్జిగ ఒక బాటిల్లో పెట్టుకొని, కాస్త ఒక బాటిల్లో మంచినీళ్ళు పెట్టుకొని వెళ్ళిపో. మందిరానికి రావటమో, తోటకి వెళ్ళటమో, దేవునితో గడపడానికి. లేదు నువ్వు